మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి పారితోషికం ఎంత ఇస్తారో మీకు తెలుసా? అలాగే మిస్ వరల్డ్ కిరీటం సాధించి యువతికి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో మీకు తెలుసా? ఇది కాకుండా మిస్ వరల్డ్ గా నిలిచిన వారికి వచ్చే ఆఫర్స్ వివరాలు చూస్తే షాక్ అవక మానరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా ఆద్యంతం సందడిగా సాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ పోటీలు మే 31తో ముగియబోతున్నాయి. దీంతో ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫిల్టర్ జరుగుతుంది. త్వరలో టాప్ 8 కంటెస్టెంట్లని ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే నిర్వహించారు. అలాగే హెడ్ టు హెడ్ పోటీలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి మన ఇండియా నుంచి రాజస్థాన్కి చెందిన మిస్ ఇండియా విన్నర్ నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తుంది. టైటిల్ విన్నర్ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తుంది. మరి ఈసారి మిస్ వరల్డ్ కిరీటం మన ఇండియాకి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇండియా ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, విజేత ఎంత సంపాదిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్ కి వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. విజేతకి ఏకంగా $1 మిలియన్ ప్రైజ్ మనీగా ఇస్తారట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 కోట్ల ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుంది. ఒక్కసారి విన్నర్ అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు వస్తుంది. వరల్డ్ వైడ్ సెలబ్రిటీ అవుతుంది. ప్రపంచ స్థాయి యాడ్స్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఆమె వెంట పడతాయి. ఇలా యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తారు. డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో పాటు ఏడాది పాటు ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది. అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం తిరిగే మిస్ వరల్డ్ విన్నర్ ఖర్చులు కూడా వారే భరిస్తారు. వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. దీంతో పాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి ఏడాది పాటు రాయబారిగా విజేత వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ ని అనాథ పిల్లలకు, మానసికంగా ఫిజికల్ గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు. వారికి ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు, బెటర్ లైఫ్ ఇచ్చేందుకు, వారికి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీని ఈ ఆర్గనైజేషన్ ఇలా చారిటీల ద్వారా సమకూరుస్తుంది, వాటిని ఖర్చు పెడుతుంది. మిస్ వరల్డ్ పోటీలు మొదటగా 1951లో ప్రారంభమయ్యాయి. యూకే బేస్డ్ గా దీన్ని ప్రారంభించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా దీంతో పాటు మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తారు. గత ఏడాది ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. చెక్ రిపబ్లిక్ చెందిన అందగత్తె క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఈ ఏడాది ఆ కిరీటం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి పారితోషికం ఎంత ఇస్తారో మీకు తెలుసా? అలాగే మిస్ వరల్డ్ కిరీటం సాధించి యువతికి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో మీకు తెలుసా? ఇది కాకుండా మిస్ వరల్డ్ గా నిలిచిన వారికి వచ్చే ఆఫర్స్ వివరాలు చూస్తే షాక్ అవక మానరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా ఆద్యంతం సందడిగా సాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ పోటీలు మే 31తో ముగియబోతున్నాయి. దీంతో ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫిల్టర్ జరుగుతుంది. త్వరలో టాప్ 8 కంటెస్టెంట్లని ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే నిర్వహించారు. అలాగే హెడ్ టు హెడ్ పోటీలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి మన ఇండియా నుంచి రాజస్థాన్కి చెందిన మిస్ ఇండియా విన్నర్ నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తుంది. టైటిల్ విన్నర్ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తుంది. మరి ఈసారి మిస్ వరల్డ్ కిరీటం మన ఇండియాకి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇండియా ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, విజేత ఎంత సంపాదిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్ కి వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. విజేతకి ఏకంగా $1 మిలియన్ ప్రైజ్ మనీగా ఇస్తారట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 కోట్ల ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుంది. ఒక్కసారి విన్నర్ అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు వస్తుంది. వరల్డ్ వైడ్ సెలబ్రిటీ అవుతుంది. ప్రపంచ స్థాయి యాడ్స్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఆమె వెంట పడతాయి. ఇలా యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తారు. డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో పాటు ఏడాది పాటు ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది. అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం తిరిగే మిస్ వరల్డ్ విన్నర్ ఖర్చులు కూడా వారే భరిస్తారు. వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. దీంతో పాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు.
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి ఏడాది పాటు రాయబారిగా విజేత వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ ని అనాథ పిల్లలకు, మానసికంగా, ఫిజికల్ గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు. వారికి ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు, బెటర్ లైఫ్ ఇచ్చేందుకు, వారికి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీని ఈ ఆర్గనైజేషన్ ఇలా చారిటీల ద్వారా సమకూరుస్తుంది, వాటిని ఖర్చు పెడుతుంది. మిస్ వరల్డ్ పోటీలు మొదటగా 1951లో ప్రారంభమయ్యాయి. యూకే బేస్డ్ గా దీన్ని ప్రారంభించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా దీంతో పాటు మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తారు. గత ఏడాది ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. చెక్ రిపబ్లిక్ చెందిన అందగత్తె క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఈ ఏడాది ఆ కిరీటం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి పారితోషికం ఎంత ఇస్తారో మీకు తెలుసా? అలాగే మిస్ వరల్డ్ కిరీటం సాధించి యువతికి ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో మీకు తెలుసా? ఇది కాకుండా మిస్ వరల్డ్ గా నిలిచిన వారికి వచ్చే ఆఫర్స్ వివరాలు చూస్తే షాక్ అవక మానరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా ఆద్యంతం సందడిగా సాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ పోటీలు మే 31తో ముగియబోతున్నాయి. దీంతో ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫిల్టర్ జరుగుతుంది. త్వరలో టాప్ 8 కంటెస్టెంట్లని ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే నిర్వహించారు. అలాగే హెడ్ టు హెడ్ పోటీలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి. కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది. ఈసారి మన ఇండియా నుంచి రాజస్థాన్కి చెందిన మిస్ ఇండియా విన్నర్ నందిని గుప్తా పార్టిసిపేట్ చేస్తుంది. టైటిల్ విన్నర్ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తుంది. మరి ఈసారి మిస్ వరల్డ్ కిరీటం మన ఇండియాకి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇండియా ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ విన్నర్ కి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, విజేత ఎంత సంపాదిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్ కి వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. విజేతకి ఏకంగా $1 మిలియన్ ప్రైజ్ మనీగా ఇస్తారట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 కోట్ల ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుంది. ఒక్కసారి విన్నర్ అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు వస్తుంది. వరల్డ్ వైడ్ సెలబ్రిటీ అవుతుంది. ప్రపంచ స్థాయి యాడ్స్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఆమె వెంట పడతాయి. ఇలా యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తారు. డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో పాటు ఏడాది పాటు ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది. అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం తిరిగే మిస్ వరల్డ్ విన్నర్ ఖర్చులు కూడా వారే భరిస్తారు. వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. దీంతో పాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి ఏడాది పాటు రాయబారిగా విజేత వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ ని అనాథ పిల్లలకు, మానసికంగా, ఫిజికల్ గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు. వారికి ఆరోగ్యం, విద్య, జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు, బెటర్ లైఫ్ ఇచ్చేందుకు, వారికి ట్రీట్మెంట్ కి కావాల్సిన మనీని ఈ ఆర్గనైజేషన్ ఇలా చారిటీల ద్వారా సమకూరుస్తుంది, వాటిని ఖర్చు పెడుతుంది. మిస్ వరల్డ్ పోటీలు మొదటగా 1951లో ప్రారంభమయ్యాయి. యూకే బేస్డ్ గా దీన్ని ప్రారంభించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా దీంతో పాటు మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తారు. గత ఏడాది ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. చెక్ రిపబ్లిక్ చెందిన అందగత్తె క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఈ ఏడాది ఆ కిరీటం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.